गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः నమస్కారం మాస్టర్ నమస్కారం మాస్టర్కి నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ విపిఎస్ నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ వాసుదేవ్. మనము కొత్త చాప్టర్ లోకి ఎంటర్ అవుతున్నాం. కోలైటిస్ అంటే కోలాన్ ఉంది కదా, పేగులు, వాటిల్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్. Many years ago, I saw a pathetic letter in a well-known medical magazine in which an elderly doctor appealed to his colleagues for suggestions how to cure his colitis, which had been troubling him for years and was now incapacitating him entirely. చాలా సంవత్సరాల క్రితం ఒక లెటర్ ఇప్పుడు చదివారట. ఒక బాగా ఫెమిలియర్ అయినటువంటి మెడికల్ మ్యాగజైన్ లో దయనీయంగా ఒక డాక్టర్, పెద్ద వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళ కొలీగ్స్ కి ఒక అర్జీలాగా పెట్టుకున్నారు, సజెషన్ ఇవ్వమని. అంటే ఈ కోలైటిస్ అనే దాన్ని ఎలా క్యూర్ చేసుకోవడం, ఇది చాలా సంవత్సరాల నుంచి తనని బాధిస్తోంది. దీని వలన అది అసలు తనని ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఏమి అంటే అంత వీక్ అయిపోతున్నారు. ఫిజిషియన్ హీల్ దైసెల్ఫ్ ఐ థాట్. ఈవిడ ఏమనుకున్నారంటే, డాక్టర్ వాళ్ళు హీల్ చేసుకోలేరా, చేసుకోవచ్చు కదా అని ఆలోచన వచ్చింది. వాట్ ఏ కన్ఫెషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఎంతటి అజ్ఞానం అనిపించింది ఈవిడికి. I carefully scanned the journal in question for weeks after to see whether the poor old doctor got any help. ఇదంతా సజెషన్ ఇవ్వమని పెట్టారు కదా, దానికి ఏమైనా ఆన్సర్స్ వచ్చాయేమో అని కొన్ని జోర్నల్స్ కొన్ని వారాల పాటు ఆవిడ చూస్తూ ఉండేవాళ్ళు. బట్ ద ఆన్సర్స్ వర్ ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వెరీ డిస్కరేజింగ్. వచ్చినాయి కొంతమంది నుంచి ఆన్సర్స్, ఏమని కొన్నే వచ్చాయి. అవి కూడా ఎలా వచ్చినాయంటే ఆవిడ డిస్కరేజ్ చేసేలాగా, అంటే ఏంటంటే క్యూర్ అయ్యే ఛాన్స్ లేదు అన్నట్టు. దే వర్ మెయిన్లీ ఫ్రమ్ ఫెలో సఫరర్స్ హూ ఆల్ కంప్లైంట్ దట్ దే హ్యాడ్ ట్రైడ్ ఆల్ అండ్ సన్డ్రీ థింగ్స్ విత్ బట్ లిటిల్ సక్సెస్. అంటే అవి ఎలా వచ్చాయి, కొంతమంది తనతో పాటు ఇలాంటి జబ్బుతో సఫర్ అయ్యేటువంటి వాళ్ళ నుంచి ఆన్సర్స్ వచ్చాయి. ఏమిటి, మేము చాలా ట్రై చేసాము కానీ సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంది అన్నట్టుగా. ఐ వాజ్ స్టిల్ టూ యంగ్ అండ్ డిఫిడెంట్ అండ్ టు దిస్ డే ఐ రిప్రోచ్ మై సెల్ఫ్ ఫర్ నాట్ హ్యావింగ్ స్ట్రెచ్డ్ అవుట్ ఏ హెల్పింగ్ హ్యాండ్. అంటే అప్పటికి నేను ఇంకా చాలా చిన్నదాన్ని, ఇంకా ఈ హోమియోపతి వీటి మీద అపనమ్మకం కలిగి ఉన్నది ఆ టైంకి. సో ఇప్పటికీ నన్ను తిట్టుకుంటూ ఉంటాను. ఆ టైంలో ఆ పేషెంట్కి నేనేమి చేయి చాచి హెల్ప్ చేయలేకపోయాను అని. ఫర్ హోమియోపతి హ్యాస్ మెనీ రెమెడీస్ ఫర్ కొలైటిస్, వన్ నీడ్ నెవర్ డిస్పైర్. హోమియోపతిలో చాలా మందులు ఉన్నాయి ఈ కొలైటిస్ కి, ఎవ్వరు కూడా ఇంక ఇది తగ్గదేమో అని నిరాశ చెందాల్సిన అవసరం లేదు అని చెప్తారు. ఇట్ హ్యాస్ బీన్ మై లక్ టు హ్యావ్ హ్యాడ్ సమ్ కొలైటిస్ కేసెస్ లేట్లీ అండ్ ఫర్ ది హెల్ప్ ఆఫ్ అదర్ విక్టిమ్స్ ఐ పాస్ ఆన్ ది గ్లాడ్ టైడింగ్స్. అంటే ఈవిడకి కొన్ని కోలైటిస్ తో సఫర్ అవుతున్న పేషెంట్స్ వచ్చారనమాట ట్రీట్మెంట్ కోసం. సో ఆవిడ ఇంకా అందరికీ కూడా శుభవార్తనే ఇచ్చారనమాట, అంటే తగ్గించారని అర్థం. ఐ హ్యాడ్ వాచ్డ్ ఏ పూర్ యంగ్ ఉమెన్ ఫర్ ఏ ఇయర్ ఆర్ టూ, సీయింగ్ హర్ స్టడీలీ గెటింగ్ థిన్నర్ అండ్ పేలర్.
ఈవిడ దగ్గరకు ఒక ఆవిడ పేషెంట్ వచ్చారు. పాపం ఆవిడ ఎలా ఉంది, ఒక 1 year or 2 years నుంచి చూస్తూ ఉండగానే ఆవిడ నెమ్మదిగా క్రమేపి సన్నగా పాలిపోయినట్టుగా అయిపోయారు. షీ వాజ్ అండర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అండ్ ఐ కుడ్ డూ నథింగ్. అన్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈవిడ హాస్పిటల్. అయితే కానీ ఈవిడ ఏం చేయలేకపోయారు, అంటే అలోపతిక్ మెడిసిన్స్ అవి వేయటం ద్వారా. ఇట్ వాజ్ ఏ పిటిఫుల్ స్టోరీ. హస్బెండ్ అవుట్ ఆఫ్ వర్క్ ఫర్ ఇయర్స్, 7 children. The man had run out of benefit. The whole family on relief. The mother always going short in order to make the food go further for the little ones. Result of this underfeeding was colitis. ఈవిడ కనుక కేస్ హిస్టరీ చూస్తే పాపం హస్బెండ్ అవుట్ ఆఫ్ వర్క్ ఫర్ ఇయర్స్, సంవత్సరాల పాటు వాళ్ళతో పని చేయలేకపోతున్నాడు. 7 children ఈవిడికి. సో అతని ఎంత పని చేసినా లాభం లేకపోతుంది. ఈ ఫ్యామిలీకి సపోర్ట్ కోసం అన్నట్టు వాళ్ళ మదర్ కూడా పని చేయడం అలా చేయడం. ఆ హస్బెండ్ సరిగా మనీ లేకపోవటం వల్ల ఆ పిల్లలందరికీ ఫుడ్ పెట్టేటప్పటికి ఈవిడ దగ్గర వచ్చినప్పుడు తక్కువైపోవటం. ఇలా కావాల్సినంత ఫుడ్ సరిగా తీసుకోకపోవటం వల్ల నెమ్మదిగా ఆవిడకి క్వాలిటీస్లోకి దించింది. హియర్ hers was a tale of a song of sixpence or a lack of them. One day she was full to overflowing about her own burden. ఒక రోజు పాపం ఆవిడ ఇంకా తను భరించలేని స్థితికి, అంటే అంత ఫుల్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇఫ్ షీ వాజ్ ఓన్లీ వెల్ ఇనఫ్ టు వర్క్ టు ఎర్న్ ఏ ఫ్యూ మోర్ షిల్లింగ్స్ టు ఆగ్మెంట్ హర్ టీనీ ఇన్కమ్. ఇంకా అంటే ఈవిడ కనుక పని చేయడానికి ఈవిడ కొంచెం బాగుంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించేసి పిల్లల్ని పోషించుకుందాం ఇంకా అది అన్నట్టుగానే, ఇంకా ఇంకేమన్నా పని చేస్తే ఎక్స్ట్రా డబ్బులు కొంచెం పెరుగుతాయి కదా అన్నట్టుగా ఉండేది ఈవిడ. బట్ షీ కుడ్ నాట్ డ్రాగ్ హర్ సెల్ఫ్ అబౌట్ అట్ ఆల్. అంటే ఇంకా బండి లాగలేకపోయింది ఆవిడ, అంటే ఇంకా ఆవిడ అంత ఓపిక లేకపోయింది. షీ వాజ్ హర్రీడ్ అవుట్ ఆఫ్ బెడ్ ఎవ్రీ డే ఆఫ్ హర్ లైఫ్ ఎట్ 5 o'clock బై అర్జెంట్ కాల్ ఆఫ్ నేచర్. ఈవిడలో సిమ్టమ్ ఏంటంటే తెల్లవారుజామున 5ంటికి మోషన్కి వెళ్లాల్సిన పరిస్థితిలో అర్జెంటుగా లెగుస్తారు. షీ హ్యాడ్ టు ఫ్లై ఇన్ ఆర్డర్ టు గెట్ దేర్ ఇన్ టైమ్. దెన్ షీ పాస్డ్ పింట్స్ ఆఫ్ వైట్ జెల్లీ. అంటే అర్జెంటుగా ఇంకా వెళ్ళి తీరాల్సిందే ఆ టైంకి. అప్పుడు దాంట్లో మోషన్లో ఏమొస్తుంది, తెల్లటి జిగురు పదార్థం లాగా పాస్ అవుతుంది. దిస్ వెంట్ ఆన్ ఆల్ ద మార్నింగ్. ఇదంతా మార్నింగ్ టైం జరుగుతుంది. సో ఇట్ వాస్ నాట్ సేఫ్ ఫర్ హర్ టు గో అవుట్ అంటిల్ ది ఆఫ్టర్నూన్ అండ్ ద పెయిన్ వాజ్ టెరిఫిక్. ఇంకా అక్కడ మోషన్ అయిన తర్వాత ఇంక విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది, మధ్యాహ్నం దాకా ఉంటుంది భరించడానికి నొప్పి. సో ఇంకా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఆ పెయిన్తో. అండ్ దెన్ దెర్ వాజ్ బ్లడ్ యాజ్ వెల్, బేసిన్స్ ఫుల్. నో వండర్ షీ వాజ్ మిజరబుల్. ఇంకా ఈవిడికి ఆ మోషన్తో పాటు బ్లడ్ కూడా పడిపోతుంది. ఎంత అంటే ఆ ఇండియన్ ఆ కమోడ్ నిండిపోతుందేమో అన్నంత విపరీతంగా బ్లడ్ పడిపోతుంది. అంతటి దయనీయమైన పరిస్థితుల్లో ఆవిడ ఉంది. అండ్ ద మెడిసిన్ ద హాస్పిటల్ గేవ్ హర్ మేడ్ హర్ సో మచ్ వర్స్. షీ మోన్డ్, షీ సఫర్డ్ ఎగోనీస్ ఆఫ్టర్ ఇట్. వాళ్ళ హాస్పిటల్లో కనుక అలోపతి మెడిసిన్స్ అవి ఇచ్చారు, దానివల్ల ఇంకా ఆవిడ కుంగిపోయింది కిందకి. అంటే ఇంకా వైటాలిటీ పోయింది. ఇంకా ఆవిడ పాపం చాలా మూలుగుతూ ఆ ఇంకా ఆ నొప్పుకి వాటికి విపరీతంగా పిచ్చెక్కిపోయేంత నొప్పి. ఆ మందులు వేసుకోవడం వల్ల ఇంకా దిగజారిపోయింది, హెల్త్ ఇంప్రూవ్ అవ్వకపోగా. ద లేడీ ఆల్మనర్ హ్యాడ్ ట్రైడ్ టు కన్సోల్ హర్ బై టెల్లింగ్ హర్ ఆఫ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ హర్స్ who also had colitis for years, and the only relief she ever had was from some patent medicine she got from some quack. ఈవిడ ఏం చెప్పిందంటే పాపం ఏం చెప్పిందంటే ఈవిడికి ఎవరో చెప్పారట, అంటే ఏదో ఒక హాస్పిటల్లో ఒక ఒక క్వాక్, అంటే ఆథరైజ్డ్ డిగ్రీ లేనటువంటి వాళ్ళు, ఆర్ఎంపీ డాక్టర్ ఏదో మెడిసిన్ ఇచ్చారు మా ఫ్రెండ్కి, అప్పుడు తగ్గిపోయిందిట అని చెప్పింది. ఫ్యాన్సీ అండ్ ఆల్మనర్ ఆఫ్ హాస్పిటల్ సో ఫార్ ఫర్గెటింగ్ హర్ సెల్ఫ్ యాజ్ టు రికమెండ్ some quacks rubbish for a patient and to give her doctors away by saying that nothing could cure
కొలైటిస్. అవి ఇచ్చినా కానీ ఏం పెద్ద బెనిఫిట్ లేదు. ఏ ఫైన్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ నాట్ టు బి వండర్డ్ ఎట్, ఫర్ దేర్ ఈస్ నథింగ్ ఇన్ ఆర్థడాక్స్ మెడిసిన్ ఫర్ కొలైటిస్. అంటే ఏం చేసినా ఎలా ఉన్నా అసలు ఎన్ని మందులు వేసినా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ కొలైటిస్ అనేది తగ్గలేదు. దాన్ని ఏమీ చేయలేకపోయింది, తగ్గించలేకపోయింది మెడిసిన్. ఆర్ దెర్ ఈజ్ సచ్ ఏ ప్లెథోరా ఆఫ్ రికమెండేషన్స్, ఈచ్ మ్యాన్ హ్యాస్ ఏ డిఫరెంట్ ఐడియా ఆఫ్ హౌ టు సెట్ అబౌట్ టు క్యూర్ ఇట్, దట్ వన్ నోస్ ఇట్ హ్యాస్ బీటెన్ ది డాక్టర్. వన్ మ్యాన్ అడ్వైజెస్ వన్ వెరైటీ. అంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క ఐడియా, డిఫరెంట్ ఐడియాతో ట్రీట్మెంట్ ఇస్తారు క్యూర్ చేయడానికి. కానీ పెద్దగా ఏం బెటర్మెంట్ ఉండదు. ఒకళ్ళు ఏం చెప్తారు, ఇంజెక్షన్స్, వేరే ఇంజెక్షన్స్ చెప్తారు. అనదర్ మ్యాన్ సంథింగ్ టోటలీ డిఫరెంట్, ఇంకొకళ్ళు ఇంకో వేరే టైప్ ఆఫ్ మెడిసిన్ చెప్తారు. ద థర్డ్ సింగ్స్ ద ప్రైజెస్ ఆఫ్ ఇట్ సంథింగ్ క్వైట్ డిఫరెంట్, అండ్ ద హానెస్ట్ డాక్టర్ షరగ్స్ హిస్ షోల్డర్స్ అండ్ వోంట్ అడ్వైజ్ ఇట్. ఒకళ్ళు ఒకలాగా అలా చెప్తారు తప్ప ఐడియాస్. నిజమైన డాక్టర్, నిజాయితీ గల డాక్టర్ అయితే కనుక ఏం చెప్తారు, తెలీదు అని చెప్తారు. నాకు దాని ట్రీట్మెంట్ ఇవ్వడం తెలీదు అని చెప్తారు. అంటే ఇలా భుజాలు ఎగరేసి ఏమో అన్నట్టుగా చెప్తాం కదా, అలాగనమాట. షరగ్స్ హిస్ షోల్డర్స్ అంటే అది. వెల్, టు గో ఆన్ విత్ మై టేల్, ఐ టర్న్ టు ది ఉమెన్ అండ్ బ్లంట్లీ ఆస్క్డ్ హర్. ఇంకా ఈవిడ ఏం చేస్తుందంటే, ఈ డోర్తీ షెపర్డ్ గారు ఆవిడ వైపు చాలా గట్టిగా మాట్లాడి అడిగింది, వై గో ఆన్ విత్ ది హాస్పిటల్ మెడిసిన్ ఇఫ్ ఇట్ డజంట్ డూ యూ ఎనీ గుడ్ అండ్ మేక్స్ యూ సో మచ్ వర్స్. ఎందుకు నీకు హాస్పిటల్లో మెడిసిన్ వేసుకున్న తర్వాత ఏమీ బెటర్మెంట్ రానప్పుడు ఎందుకు మాటికి పోతున్నావు అక్కడ మెడిసిన్ తీసుకోవడానికి, అది ఇంకా నిన్ను వర్షం చేసేస్తోంది కదా అని అన్నది. షీ వాజ్ స్టంప్డ్, షీ కుడ్ నాట్ ఆన్సర్ మీ, సో ఐ ర్యాష్లీ ఆఫర్డ్ టు క్యూర్ హర్. అంటే షీ వాజ్ స్టంప్డ్, ఆశ్చర్యపోయింది ఆవిడ. అప్పుడు ఈవిడ ఆన్సర్ చెప్పలేకపోయింది ఆ క్వశ్చన్కి. అప్పుడు ఈ డోరతీ షెపర్డ్ గారు ఒక ఆఫర్ ఇచ్చారనమాట, చాలా ర్యాష్గా. అంటే ఆవిడ జబ్బుని తగ్గించడం కోసం. ఏంటది, ఇఫ్ షీ వుడ్ పుట్ హర్ సెల్ఫ్ అండర్ మై కేర్ ఫర్ సమ్ టైమ్, ఆవిడ్ని కొన్నాళ్ళ పాటు తన ట్రీట్మెంట్ లో ఉంచుకోవడానికి ఒక ఆఫర్ ఇచ్చారు ఈవిడ. ఏమిటి అంటే, షీ హెజిటేటెడ్, సో ఐ బ్రైబ్డ్ హర్ విత్ ది ఆఫర్ ఆఫ్ ఇన్వాలిడ్ డిన్నర్స్ and more for the sake of the free gift of the dinners, and she gave in and promised to swallow my stuff with very little faith. ఈవిడ ఏం ఆఫర్ చేశారు అంటే లంచం ఇచ్చినట్టుగా ఇచ్చారనమాట. ఏమని అంటే, నీకు రోజు ఫుడ్, నైట్ టైం ఫుడ్ పెడతామని, ఇంకా ఏవో దాంట్లో అవి ఇస్తాము, తినడానికి ఇవి ఇస్తాము అని ఈవిడ ప్రామిస్ చేసి, దానికి బదులు నువ్వు ఇక్కడ హోమియోపతి నేను ఇచ్చింది వాడాలని చెప్పి కండిషన్ పెట్టి, అంటే ఒక మనకు తినడానికి కూడా లేదు కదా, అందుకని ఇది ఆశ పెట్టి ఆవిడ ట్రీట్మెంట్లోకి దింపారనమాట. కానీ ఆవిడకి పెద్దగా నమ్మకం లేదు తగ్గుతుందని, కానీ ఆ ఫుడ్ వాటి కోసం అనేసి ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ లైక్ మోస్ట్ పూర్ పీపుల్ షీ హ్యాడ్ హాస్పిటలైటిస్ వెరీ బ్యాడ్. అంటే చాలా మంది పేదవాళ్ళకి ఈ హాస్పిటలైటిస్ అంటారు, హాస్పిటల్కి వెళ్లకుండా ఉండలేని స్థితి అనమాట, అది చాలా ఎక్కువగా ఉంటుందని. These people as a rule take the word of any young whippersnapper of a house surgeon before the advice of an experienced doctor in general practice. ఆవిడ ఏం చేస్తున్నారంటే, యూజువల్ గా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారంటే, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చెప్పిన మాట కంటే ఏమంటారు, అప్పుడే ప్రాక్టీస్ ఇంకా హౌస్ సర్జన్ చేస్తున్నటువంటి వాళ్ళే అడ్వైజ్ నే ఎక్కువ తీసుకుంటారు. I went home nearly tearing my hair that I had given her my word to cure her when I saw the many common symptoms I had got out of her. ఇంటికి వెళ్ళి అంటే జుట్టు ముడేసింది అంటే కంకణం కట్టుకుంది ఆవిడ తగ్గిస్తానని చెప్పింది కదా, ఇంకా అందుకని ఆవిడ సిమ్టమ్స్ అన్ని గ్యాదర్ చేయడం మొదలుపెట్టింది. ఆవిడ దగ్గర ఉన్నవన్నీ కామన్ సిమ్టమ్స్. లుకింగ్ దెమ్ అప్ ఇన్ ద రిపర్టరీ, ఇట్ మైట్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్
వన్ ఆఫ్ సెవరల్ డ్రగ్స్. రిపర్టరైజ్ చేసి చూస్తే ఇవి చాలా డ్రగ్స్ తగిలినాయి. ద సిమ్టమ్స్ స్ట్రాంగ్లీ సజెస్టెడ్ సల్ఫర్ టు మీ, but hydrastis had the passing of copious white slime as well, and there were a few other drugs. ఈవిడికి ఆ రిపర్టరైజ్ చేయడంలో ఆ డ్రగ్స్ తగిలిన దాంట్లో ఈవిడికి సల్ఫర్ గట్టిగా అనిపించింది పడుతుందని. హైడ్రాస్టిస్ లో కూడా ఆ మ్యూకస్ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది, ఓపియస్ పడుతూ ఉంటుంది మోషన్ లో. ఇంకా కొన్ని డ్రగ్స్ ఉన్నాయి ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నటువంటివి. ఐ ప్లంప్డ్ ఫర్ సల్ఫర్ ఆన్ దిస్ సిమ్టమ్, అంటే ఈవిడ సల్ఫర్ ఈ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకున్నారు. ఏం బేసిస్ మీద? రషింగ్ అవుట్ ఆఫ్ బెడ్ ఇన్ ఎర్లీ మార్నింగ్, మార్నింగ్ లేవంగానే పరిగెట్టాల్సి వస్తుంది కదా వాష్రూమ్ కి. సో అది ఈవిడ మెయిన్ సిమ్టమ్ గా తీసుకుని దాన్ని బట్టి ఆ సల్ఫర్ అనేది సెలెక్ట్ చేశారు. అట్ ఎనీ రేట్ ఇట్ వుడ్ క్లియర్లీ ద డెక్ అండ్ బ్రింగ్ ఫోర్త్ అదర్ డిస్టింక్టివ్ సిమ్టమ్స్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ the variety of strong stuff she had taken from the hospital. సో ఈవిడ ఈ హాస్పిటల్లో కూడా అలోపతి అవి ఇవి ఎక్కువ వాడేశారు కదా, ఇవన్నీ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుని సల్ఫర్ 30 ఒక డోస్ వేశారు, హోపింగ్ ఫర్ ది బెస్ట్, తగ్గుతుందనే ఆశతో. అండ్ ఆల్సో హ్యాడ్ హర్ వెయిడ్. షీ హ్యాడ్ లాస్ట్ వెల్ ఓవర్ 2 stones డ్యూరింగ్ ది లాస్ట్ ఇయర్. కిడ్నీలో స్టోన్స్ కూడా లాస్ట్ ఇయర్ ఉంటే 2 పడినాయి. నో పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ కుడ్ బి గివెన్ అబౌట్ హర్ డైట్. ఆ డైట్ లో ఇవి ఇలా తిను ఇవి తినకు అలా ఏం చెప్పలేదు. ఇట్ వాజ్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ హాబ్సన్స్ చాయిస్. షీ హ్యాడ్ టు ఈట్ వాట్ షీ కుడ్ గెట్ ఎక్సెప్ట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది డే వెన్ ఐ ఆర్డర్డ్ హర్ ఏ మిల్క్ అండ్ ఎగ్ డైట్. ఏది కావాలంటే ఆవిడ తింటూ ఉండేవాళ్ళు. మధ్యాహ్నం పూట మాత్రం ఈవిడ మిల్క్ ఎగ్ సంబంధించిన డైట్ ఆర్డర్ చేసేవాళ్ళు ఈవిడ. మిగతా టైంలో ఆవిడ ఏం కావాలంటే తినేవాళ్ళు. ద రిజల్ట్స్ సర్పాస్డ్ బై వైల్డెస్ట్ హోప్స్. అంటే ఈవిడ ఏదైతే నమ్మిందో తగ్గుతుందని అదే జరిగింది, అదే రిజల్ట్ వచ్చింది. షీ పుట్ ఆన్ హాఫ్ ఏ పౌండ్ ఇన్ ది ఫస్ట్ వీక్. ద డయేరియా ఇంప్రూవ్డ్. ది స్లైమ్ ఆల్మోస్ట్ సీజ్డ్ ఎట్ వన్స్, అండ్ ఏ fortnight later she reported that her bowels only moved 4 times a day instead of dozen times. మందు వేసిన తర్వాత ఎలా ఉంది, మొదటి వారానికి ఒక ½ పౌండ్ వెయిట్ గెయిన్ చేశారు. విరోచనాల్లో కూడా మార్పు వచ్చింది, ఆ మ్యూకస్ కూడా కొంచెం తగ్గింది. ఇంకా ఇంకా ఏం చెప్పింది, ఆ తెల్లవారుజామున మోషన్ 4 సార్లే వెళ్ళాల్సి వచ్చింది, 12 వరకు 12 సార్లు వెళ్ళేది. ద పెయిన్ వాజ్ గ్రేట్లీ రిలీవ్డ్, సో ఐ లెఫ్ట్ వెల్ అలోన్. ఇంకా అప్పటికి మార్నింగ్ ఆ మోషన్స్కి వెళ్ళిన తర్వాత నుంచి పెయిన్ ఉండేది కదా మధ్యాహ్నం దాకా, అది కూడా తగ్గింది, బాగా తగ్గింది. ఇన్ 6 weeks షీ హ్యాడ్ గెయిన్డ్ 4 pounds. 6 వారాల్లో ఈవిడ మళ్ళీ 4 పౌండ్లు పెరిగారు. ఏ మంత్ లేటర్ షీ ప్రెజెంటెడ్ హర్ సెల్ఫ్ అగైన్ విత్ అనదర్ జుబిలేట్, నో డయేరియా, నో కొలైటిస్, నో పెయిన్ అండ్ గెయిన్ ఆఫ్ 8 pounds, ఓవర్ 8 pounds. అంటే ఈవిడ ఆ తర్వాత ఇంకా ఏం చేసింది, ఇంకా తర్వాత ఒక నెల తర్వాత చూస్తే విరోచనాలు అవ్వట్లేదు, పెయిన్ లేదు, ఆ కోలైటిస్ లేదు, 8 పౌండ్లు పెరిగింది ఆవిడ. ఇన్ మార్చ్ ఏ షార్ట్ 4 months after starting the treatment there was a slight return of the bleeding on a normal diet or lack of diet. మార్చిలో మళ్ళీ అంటే 4 నెలల తర్వాత, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 4 నెలల తర్వాత వీడికి మళ్ళీ కొంచెం సిమ్టమ్స్ వెనక్కి వచ్చాయి, అంటే కొంచెం బ్లీడింగ్ అయింది పర్ రెక్టమ్. అంటే నార్మల్ డైట్ తీసుకున్నా కానీ డైట్ సరిగా తీసుకోకపోవటం వల్ల అయినా కానీ. సో ఏ డోస్ ఆఫ్ సల్ఫర్ 1 ml వాజ్ హ్యాండెడ్ టు హర్. 200 ఇందాక వేసినప్పుడు బెటర్ అయింది కదా అనుకొని 1 ml వేశారు ఇవిడ. ఇన్ మే ఏ రిటర్న్ ఆఫ్ ద కొలైటిస్ ఆఫ్టర్ సమ్ టీత్ హ్యాడ్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ అండర్ ఏ జనరల్ అనెస్థెటిక్. మైండ్ యూ, ద టీత్ వర్ ఎక్స్ట్రాక్టెడ్ వెన్ ద డయేరియా హ్యాడ్ క్లియర్డ్ అప్. మేలో ఏమైంది, మళ్ళీ ఆ కొలైటిస్ వచ్చింది. ఏంటి, ఆ పళ్ళు అవి పీకించేసినప్పుడు ఆ ఎనస్థీషియా కొంచెం ఇచ్చారు కదా, అక్కడి నుంచి మళ్ళీ ఈ డయేరియా అది మొదలైపోయింది. అంటే ఈ డయేరియా తగ్గేటప్పటికి ఆవిడ పళ్ళు పీకిచ్చింది అనమాట, మళ్ళీ ఇది మొదలైపోయింది. షీ రిసీవ్డ్ సల్ఫర్ 6 night
and morning for a week. ఈ సల్ఫర్ 6 మార్నింగ్ నైట్ వేస్తూ వచ్చారు. The brave woman had been to work since early January as soon as the felt well enough. కానీ ఆవిడ జాన్యువరి నుంచే పనిలోకి వెళ్ళటం మొదలు పెట్టారు ఆవిడ కొంచెం బెటర్గా ఉండేటప్పటికి. దేర్ వాజ్ నో స్లాక్నెస్ విత్ హర్, ఆ బతకం అనేది లేకుండా పోయింది ఈవిడికి. సో యూ సీ ఏ ఉమెన్ హూ హ్యాడ్ బీన్ ఇల్ for over 13 months with colitis and hemorrhages had lost well on 2 stones in that time under ordinary medical treatment, got cured in a few short weeks without any dieting and without any effort on her part. అంటే ఈవిడ ఇంకా ఒక 13 నెలలు దీంతోనే సఫర్ అయిందిట, మళ్ళీ బ్లీడింగ్ వీటితో. మళ్ళీ మన ఒక 2 స్టోన్లు పడ్డాయి. స్మాల్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంది. గాట్ క్యూర్డ్ ఇన్ ఏ ఫ్యూ షార్ట్ వీక్స్ వితౌట్ ఎనీ డైటింగ్, వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఆఫ్ హర్ ఆన్ హర్ పార్ట్. అంతకుముందు ఎన్ని మందులు వాడినా తగ్గంది, ఈసారి ఆ మందులు వాడితే బెటర్ అయింది, ఏమి డైట్ లో ఏం మార్పులు చేయకపోయినప్పటికీ కూడా. అది ఇంతవరకు మనం చదువుకున్నాం. నేను పేజీ స్కిప్ చేశాను. అంటే సెకండ్ టైం ఫస్ట్ 1M వేశారు కదా, ఆ తర్వాత మళ్ళీ ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన దానికని సల్ఫర్ 6 వేస్తే ఆవిడకి బాగా బెటర్మెంట్ వచ్చింది. అంటే ఆవిడ చూడండి అసలు, అంటే మళ్ళీ మామూలుగా అయితే వీడు తగ్గకపోతే కనుక ఏమయ్యేది, అలోపతి వాడినా తగ్గుండేదే కాదు. కానీ ఈవిడికి ఆర్డినరీ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ మొత్తం క్యూర్ అయిపోయింది, కొన్ని వారాల్లో తగ్గిపోయింది, మళ్ళీ ఏమి ఇంకా రాకుండా తగ్గిపోయిందని చెప్తున్నారు. అంటే ఓన్లీ సల్ఫర్తో ఈవిడకి మంచి బెటర్మెంట్ అది వచ్చింది. అందులో మెయిన్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ని ఆవిడ కన్సిడర్ చేసి వేసింది అనమాట. ఈ నెక్స్ట్ కేసు మళ్ళీ ఇంకొక దాంట్లోకి వెళ్తుంది, చదువుకుందామా మరి? కొంచెమే ఉంది, రేపు చెప్పేస్తాను. అనదర్ కేస్ హియర్ ఐ డిడ్ నాట్ నో ఈవెన్ దట్ ద లేడీ ఇన్ క్వశ్చన్ హ్యాడ్ కొలైటిస్. అంటే ఒక పేషెంట్ వచ్చారు, ఆవిడ కొలైటిస్ ఉందనే విషయం కూడా ఇవి తెలియదు. షీ వాజ్ ఆఫ్ ద ఓల్డ్ స్కూల్ హూ డిడ్ నాట్ మెన్షన్ సచ్ అన్ ఇండెలికేట్ సబ్జెక్ట్ యాజ్ హర్ ఇంటర్నల్ ఆర్గాన్స్. అంటే ఆవిడ కూడా షీ వాజ్ ఆఫ్ ద ఓల్డ్ స్కూల్, అంటే అలోపతి దాని నుంచే వచ్చింది, కానీ ఆవిడ ఇవన్నీ ఏం చెప్పలేదు. షీ హ్యాడ్ బీన్ ఇన్ ది ట్రాపిక్స్, ట్రాపికల్ కంట్రీస్ ఉంటుంది, అక్కడి నుంచి వచ్చారు ఉండేది. హ్యాడ్ స్వాలోడ్ మచ్ క్వినైన్, హ్యాడ్ డిసెంటరీ అండ్ నౌ సఫర్డ్ ఫ్రమ్ గాయిటర్. అంటే ఈవిడ ఆ ట్రాపికల్ కంట్రీలో ఉండి ఉన్నారు, దాని తర్వాత చాలా సార్లు క్వినైన్ వేసుకోవాల్సి వచ్చింది ఈవిడ. ఏది మళ్ళీ తర్వాత జీట విరోచనాలు అవి అయినాయి. ఇప్పుడు ఆవిడకి గాయిటర్ కూడా వచ్చింది. She also had a great deal of rheumatism in her wrist and finger joints, for which she came to me asking for light treatment. అయితే ఈవిడ మళ్ళీ రొమాటిజం కూడా వచ్చింది, ఎక్కడ మణికట్టు దగ్గర ఫింగర్ జాయింట్స్ కి వచ్చి అప్పుడు ఈవిడ ఏదైనా కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వమని అడిగింది. ఐ ప్రిస్క్రైబ్డ్ నాట్రమోర్, ఈవిడకి నాట్రమోర్ వేశారు. రేదర్ వేగ్లీ యాజ్ an antidote to overdoses of quinine, first in the 6th centesimal dilution, later natromore. 6 పొటెన్సీలు ఆవిడ వేసి, ఇది ఎందుకు డోస్ సెలెక్ట్ చేశారంటే ఈ ఓవర్ డోసెస్ ఆఫ్ క్వినైన్ యాంటీడోట్ చేయడం కోసమని నాట్రమోర్ వేశారు, 6 వేసి ఇచ్చారు. తర్వాత డ్రగ్ మెయిన్ కొంచెం పొటెన్సీ పెంచారు. వాజ్ నాట్రమోర్, లేటర్ నాట్రమోర్ వాజ్ గివెన్ ఇన్ ద 12th centesimal, రిపీటింగ్ ఇట్ వన్స్ ఏ డే ఫర్ వీక్స్, రోజుకోసారి చొప్పున 12C ఇచ్చారనమాట కొన్ని వారాల పాటు. Some few months after, she confided in me that she had never expected to get rid so completely of her rheumatism and that the colitis she had been subject to had cleared up miraculously as well. అంటే ఈవిడ అసలు ఊహించలేదన్నమాట, అంతలాగా ఆ రొమాటిజము తగ్గిపోయింది, కొలైటిస్ ఇవన్నీ కూడా మాయం చేసిన ఆశ్చర్యపరిచేట్టుగా మిరాక్యులస్ తో క్యూర్ అయిపోయింది. So you see, you do not need to diagnose all the complaints of a patient. You only require to know some symptoms, the most important by preference, and you can cure him
or her of all kinds of things. The treating doctor knows nothing about at first. అంటే ఆవిడకి ఆ జబ్బు ఉందని మనకు తెలియకపోయినప్పటికీ కూడా ఈవిడ చెప్పిన కొన్ని కంప్లైంట్స్ కి ఈవిడ మందు వేస్తే ఆ ఉన్నటువంటి క్వాలిటీస్ కూడా ఈ పేషెంట్ చెప్పకపోయినప్పటికీ కూడా తగ్గిపోతుంది అని చెప్తున్నారు. డు నాట్ రన్ అవే విత్ ది ఐడియా దట్ ఆర్టిఫిషియల్ సన్లైట్ ట్రీట్మెంట్ హ్యాడ్ వెరీ మచ్ టు డూ విత్ ది క్యూర్. అంటే నేట్రమూర్ do not run away with the idea that artificial sunlight treatment had very much to do with the cure. She only had light about one day in a fortnight, as she lived out of town, could not come up any oftener. అంటే అసలు ఆవిడకి సన్లైట్ ఇవిడికి పడేది కాదనమాట, అంతలా చూడలేకపోయేది ఒక రోజు కూడా. నో ఇట్ వాస్ ఏ కేస్ ఆఫ్ లిటిల్ షుగర్ పిల్స్ అగైన్. అంటే ఇంతటి కేసుని కూడా చిన్న చిన్న మాత్రలు, పంచదార మాత్రలు తగ్గించేసినాయి అని చెప్తున్నారు ఆవిడ. ఇక్కడికి ఆపుతా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహిషి. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.